వీక్షకులందరికీ నమస్కారం. మనం గతంలో కూడా ఎల్నినో ఎఫెక్ట్ గురించి ఒక 3 వీడియోలు చేయడం జరిగింది. దాదాపు 60-70 వేల మంది ఆ వీడియోస్ చూసి వందల్లో కామెంట్స్ కూడా చేశారు. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు, ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ విడుదల చేసిన రిపోర్టు దాదాపుగా దగ్గరగా ఉన్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ వాతావరణ సంస్థ విడుదల చేసిన నివేదికలు కూడా వచ్చే సీజన్లో దక్షిణ ఆసియా దేశాల్లో భయంకరమైన లానినో ప్రభావం కనబడబోతా ఉంది అనే విషయాలు స్పష్టమవుతా ఉన్నాయి. అయితే ప్రతి వారం రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. మే చివరి వారంలో వచ్చే రిపోర్టు పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే సాధారణ వర్షం కన్నా కూడా 8-12% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే 5% లోటు వర్షపాతం నమోదైతేనే తీవ్రమైన కరువు పరిస్థితులు ఉంటాయి. ఇక వర్షాలు కూడా పడ్డప్పుడు కుండపోతగా వర్షం పడటం, 40-50 రోజులు అసలు చులుకు లేకపోవడం భారత వ్యవసాయ రంగాన్ని భారీగా దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా పసిఫిక్ సముద్ర జలాల్లో గనక 2 డిగ్రీల టెంపరేచర్స్ పెరిగితే ఈ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తాగడానికి నీళ్లు కూడా దొరికే పరిస్థితులు ఉండవు. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో, మే చివరి వారంలో చిన్న వర్షాలు నమోదైనా ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనిస్తూ ఉంటే రాబోయేది ఎల్నినో క్లియర్గా కనిపిస్తూ ఉంది. సాధారణ టెంపరేచర్స్ కన్నా కూడా 3-5 డిగ్రీల టెంపరేచర్స్ అధికంగా నమోదవుతాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో 45.18 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. రాబోయే 3 రోజులు కూడా చాలా డేంజర్ పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రావద్దు, కనీసం బయటకు కూడా రావద్దు, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పరిస్థితులు మనం పరిశీలించినట్లయితే ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావం చూపుతాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎండ, వేడి దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నంద్యాలలోని సంజామలలో 45.18 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 215 మండలాల్లో ఆంధ్రప్రదేశ్లోనే 40 డిగ్రీల పైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. వీటిల్లో 44 డిగ్రీల పైగా టెంపరేచర్స్ నమోదైన మండలాలు అధికంగా ఉన్నాయి. ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాల్లో 30 మండలాల్లో వడగాలులు, 55 మండలాల్లో తెలంగాణలో వడగాలులు వీచే ప్రమాదం ఉంది. 43-44.5 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇక మరొక వైపు ఈ వడగాలుల తోడు ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోవడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పని చేయవద్దు, సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఉండవద్దు అని నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ ఒక కీలక ప్రకటన జారీ చేశారు. హాట్స్పాట్లను గుర్తించారు. ఈ విపరీతమైన ఎండలకి సాయంత్రానికి వడగళ్ళ వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. పిడుగులు ఎక్కడెక్కడ పడబోతా ఉన్నాయి అనే విషయాలను కూడా వాతావరణ శాఖ మొబైల్స్ ద్వారా ముందే హెచ్చరికలు పంపిస్తూ ఉంది. ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఏపీ, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఛత్తీస్గఢ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో 40-45 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 2 వారాల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వేడి తీవ్రత ప్రస్తుతానికి తగ్గే అవకాశం లేదు. మరో 2 వారాలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తూర్పు గాలుల వల్ల ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. తూర్పు గాలులు బలహీనపడడం వల్ల కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత కన్నా కూడా 3-5 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. మీ ప్రాంతంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో 12 తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఓపెన్ బహిరంగ ప్రదేశాల్లో పనులు వాయిదా వేసుకోవాలని కూడా అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం పిడుగులు పడే ప్రమాదం ఉంటే ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో అక్కడక్కడ వర్షాలు ఎక్కడికక్కడికే ఒక 10 కిలోమీటర్ల పరిధిలోనే వాతావరణం బీభత్సంగా మారే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు కనుక వస్తే
ప్రతి ఒక్కరూ మీ ప్రాంతాన్ని కామెంట్ చేయండి.